హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఒక ఆస్కార్ లెవెల్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే, హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అనంటే, వైఎస్ఆర్‌సీపీలో మాజీ మంత్రి, ఒక నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే, అక్రమాస్తులు చాలా బలంగా కూడబెట్టుకున్న ఒక అవినీతి పరురాలు ఎవరైనా ఉన్నారు అనంటే, అది కూడా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్. అసలు ఆవిడ యాక్టింగ్‌కి ఆస్కార్ అవార్డు కాదు. అంతకు మించి ఏదైనా ఉంది అనంటే అది ఆవిడకే చెందుద్ది. అసలు ఏం యాక్టింగ్ అనంటే, గత 5 ఏళ్ళు ఆవిడ అధికారంలో ఉండేటప్పుడు ఆవిడ ఎలా వ్యవహరించారు, ఇప్పుడు ఎలా వ్యవహరిస్తున్నారనేది చాలా క్లియర్ కట్‌గా ప్రజలే కానీ, మెయిన్‌గా ప్రతి ఒక్కరు కూడా చాలా పూర్తిగా కూడా అర్థం చేసుకుంటున్నారు. మాజీ మంత్రి ఆర్‌కే రోజా గారు, డైమండ్ రాణి అంటారు కదా! చాలా ముద్దు పేరు కింద ఒక బిరుదు కింద ఇచ్చేసారు. అసలు ఈవిడ ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారనేది అసల ఆవిడకైనా కనీసం కొంత బుర్రలో ఆలోచన ఉండి మాట్లాడుతున్నారో లేదనేది అర్థం కావట్లే. గతంలో తిరుపతిలో రియా ఆసుపత్రిలో 13 మంది చనిపోయారు. అప్పుడు ఆవిడ సమాధానం లేదు. ఏదో చిన్న చిన్న తప్పులు జరుగుతా ఉంటే దాన్నే భూతద్దంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పులు చూపిత్తూ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచాలా అనేటట్టు ఆవిడ మాట్లాడారు. అంతేకాకుండా గతంలో చాలా అత్యాచారాలు జరిగినాయి. యాక్చువల్‌గా ఇప్పుడు జరిగిన దానికంటే కూడా గతంలో చాలా ఎక్కువ జరిగినాయి. ఆ ఎక్కువ జరిగినప్పుడు అదే తిరుపతికి సంబంధించి ఒక అత్యాచార ఘటన జరిగితే ఆవిడ సమాధానం ఏంటంటే, తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేకపోతే గవర్నమెంట్ ఏం చేస్తది? తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేకపోతే గవర్నమెంట్ ఏం చేస్తది? మా బాధ్యత అనేటట్టు అక్కడ జరిగిన అత్యాచారానికి ఆవిడ చేతులెత్తేసింది. అలాంటివి ఎన్నో ఘటనలు జరిగినాయి. 1, 2 అని కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అత్యాచారాలు జరిగినాయి, ఎన్నో మానభంగాలు జరిగినాయి, ఎన్నో హత్యలు జరిగినాయి, ఎన్నో నేరాలు జరిగినాయి. ఇంకా అవినీతి అంటావా? అసలు లెక్క పెట్టనవసరం లేదు. ఎన్నో జరిగినాయి. కానీ అప్పుడు ఆవిడేం చెప్పారనంటే, ప్రతి దాన్ని కూడా భూతద్దంలో పెట్టి గవర్నమెంట్ మీద వ్యతిరేకత తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద ఈవిడ సెటైర్‌లేసింది. ఇప్పుడు వాళ్ళకి పదవులు లేవు. వీళ్ళకి పదవులొచ్చాయి. ఇప్పుడు వీళ్ళ పదవులు వచ్చినప్పుడు గతంలో మరి ఆవిడ చెప్పిన మాటలే కదా! ప్రతి చిన్న విషయాన్ని కూడా గవర్నమెంట్ మీద ఎందుకు అంత భూతద్దంలో పెట్టి చూపించాలి? పైగా ఇప్పుడు ఆర్‌కే రోజా ఏమంటున్నారనంటే, రాజీనామా చేయాలి. సీఎం చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి. చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి అప్పుడు మీరు ఎన్నికలకు రండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈవిడ బాధంతా కూడా అక్కడ ఎవరైతే బాధితులున్నారో వాళ్ళకి న్యాయం జరగడానికా? లేపోతే వీళ్ళకి మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఏదో ఒక విధంగా అడ్డం పెట్టుకోనో, లేతే ఇంకో 100 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టి మళ్ళీ పదవులు పొందడానికో అర్థం కావట్లే. బాధితుల పట్ల సానుభూతి చూపించిన దానికనంటే ఎంతసేపు కూడా రాజీనామా చేయట్లేదు, రాజీనామా చేయండి, లేదనంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది, ప్రభుత్వం సరిగ్గా పరిపాలించట్లేదు, రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఈ మాటలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం వచ్చి 8 నెలలయింది. కానీ గత 5 ఏళ్ళు కూడా ప్రజలు నరకం చూశారు. గతంలో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు కాబట్టే వన్ సైడ్‌గా కూటమిని ఈరోజు గెలిపించడం జరిగింది. ఇంకా కూడా వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకొక నీతి నేర్పుతుంది. ఎదుటి వారికి ఇంకొక నీతి చెప్తుంది. ఈరోజు ఆర్‌కే రోజా గారు ఎలా మాట్లాడుతున్నారంటే ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అసల. నిజంగా 2 ఆస్కార్‌లు కాదు 10 ఆస్కార్‌లు ఇచ్చినా ఆవిడకి సరిపోదు. అంత బాగా యాక్టింగ్ చేస్తున్నారు. గతంలో ఆవిడే తిరుపతిలో ఒక అత్యాచారం జరిగితే తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు? తల్లిదండ్రులకు బుద్ధి ఉండాలని చెప్పి వాళ్ళ మీదకి డైవర్ట్ చేసింది. ఈరోజు మరి ఆవిడే తిరుపతి తొక్కిసలాట ఘటన గురించి గాని, మొన్న జరిగిన కొన్ని ఘటనలు ఏవైతే ఉన్నాయో, అంతకుముందు ఈ 8 నెలల్లో జరిగిన కొన్ని ఘటనలు ఏవైతే ఉన్నాయో, వాటి మీద ఆర్‌కే రోజు ఏం మాట్లాడుతున్నారంటే ప్రతిదానికి కూడా రాజీనామా చేయాలి. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళకి చిత్తశుద్ధి లేదని అంటున్నారు. మరి ఆ రోజు వాళ్ళకి చిత్తశుద్ధి లేదా? అంటే చిత్తశుద్ధి లేకుండానే గత 5 ఏళ్ళు కూడా వీళ్ళు మంత్రుల కింద, ఎమ్మెల్యేల కింద, లేదనంటే ఎంపీల కింద, ముఖ్యమంత్రుల కింద పరిపాలించేసారా? అంటే మీకు నిబద్ధత లేదు, ఎదుటి వాళ్ళకి ఉండాలి. మీరు ఎలాంటి తప్పు చేసినా గానీ, ఎదుటి వాళ్ళు మాత్రం ఏ తప్పు చేసినా గానీ దాన్ని ఎత్తి చూపుతారు. మీ తప్పులు అంటే మీరు ఎటువంటి తప్పులు చేసినా గానీ అవి ఎవరికీ కనిపించకూడదు. వాటిని ఎవరు మాట్లాడకూడదు. ఒకవేళ వ్యతిరేకిస్తే మళ్ళీ వాళ్ళు కూడా కనిపించకుండా పోతారు. గత 5 ఏళ్ల రాజకీయం అనేది ఇదే జరిగింది. పైగా మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి, ప్రత్యేకించి కూడా నీట్‌గా మేకప్ ఏసుకొని, ఒక మీడియా కాన్ఫరెన్స్ పెట్టుకొని, లేదు అనంటే మీడియా రాకపోతే స్వయంగా సెల్ఫ్‌గా వీడియో తీసుకొని, ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, పార్టీ అఫీషియల్స్‌లో పోస్ట్ చేస్తూ, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి.
ఇప్పుడు ఆ రాజీనామా ఏదైతే ఉందో వీళ్ళని చేయమని చెప్పి మీరు కోరుతున్నారు కదా! అదే రాజీనామా మీరు అప్పుడు చేసుంటే ఈరోజు ఆ మాట మాట్లాడడానికి మీరు 100కి 100% అర్హులవుతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో 'ఆర్‌కే రోజాని' ఎలా ట్రోల్ చేస్తున్నారనంటే చాలా ఓపెన్‌గా మాట్లాడుకుంటే, డైమండ్ రాణి 'ఆర్‌కే రోజా' గారు ఆస్కార్ లెవెల్ యాక్టింగు. ఆ యాక్టింగ్‌కి అసలు ఎప్పుడు సరిపోదు. గతంలో ఆవిడ ఎలా మాట్లాడారు, ఇప్పుడు మళ్ళీ ఆవిడ ఎలా మాట్లాడుతున్నారని చెప్పి 2 వెర్షన్స్ కింద పక్క పక్కన పెట్టి ఆవిడని 100కి 100% ట్రోల్ చేసి పారేస్తున్నారు. ఎందుకు చేస్తారు? ఎందుకనంటే వాళ్ళ యొక్క మాట తీరు అలా ఉంది. గతంలో వాళ్ళే తప్పులు చేసి, వాళ్ళే నీతులు చెప్పి, మళ్ళీ ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఏదో పొరపాటున జరిగిన ఏదో తప్పు జరిగితే మళ్ళీ వీళ్ళకి నీతులు చెప్తున్నారు. అన్నీ వాళ్ళ మాటలే. వాళ్ళకి ఫేవర్‌గా ఉండేటట్టు రాజకీయం వాళ్ళు చేసి, మళ్ళీ ఎదుటి వాళ్ళు రాజకీయం చేత్తన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయం చేత్తన్నాడు. పవన్ కళ్యాణ్ రాజకీయం చేత్తన్నాడు. లేదా కూటమి ప్రభుత్వం రాజకీయం చేత్తందనేటట్టు మళ్ళీ వీళ్ళ మీద తప్పులు నెట్టుతున్నారు. ఏదేమైనా కానీ 'ఆర్‌కే రోజా' గారికి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డ్ ఇవ్వాలి. అది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేత్తన్నారు. ఎందుకనంటే ఆవిడ యాక్టింగ్ అనేది ఇప్పటి వరకు కూడా సినిమాల్లో ఎంత యాక్టింగ్ చేశారో దానికి చాలా భిన్నంగా 100 రెట్లు ఎక్కువగా పెర్ఫార్మన్స్ అనేది నంబర్ 1 స్థాయిలో ఉంది. ఆవిడకి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డ్ ఇవ్వవలసిందే అని చెప్పి సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నారు.